చెప్పమ్మా హారతి, క్షేమంగా చేరావా? సాకేత్ వాళ్ళు వచ్చారా? ఏవైనా గొడవలు జరిగాయా? జరగకుండా ఎందుకుంటాయి భాగి, జరిగాయి. అవునా? సరే, నెక్స్ట్ ప్లాన్ ఏమిటి? ముందు వీళ్ళ అటాచ్మెంట్స్ డిటాచ్ చేయాలి. అప్పుడే మనం ఒకరికొకరు కాకుండా మొత్తం ఫ్యామిలీని డిస్టర్బ్ చేయగలం. అప్పుడు ఎవరైతే సాకేత్ని తీసుకొచ్చారో వాళ్ళు మళ్ళీ సాకేత్ విషయంలో జోక్యం చేసుకోలేనంతగా వాళ్లను వేరు చేస్తాను. సాధ్యం అవుతుందిగా? నువ్వు ఆల్ ది బెస్ట్ చెప్పు, నేను ప్రొసీడ్ అయిపోతాను. అలాగే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ భాగి. హారతి, జాగ్రత్త, ఆచితూచి అడుగు వేయి. ప్రతి అడుగు సాకేత్కి దగ్గరయ్యేలా వేస్తాను. నువ్వు ధైర్యంగా ఉండు. త్వరలో సాకేత్ వేలు పట్టుకుని వస్తాను. ఆ రోజు కోసమే ఎదురు చూస్తున్నానమ్మా. భాగి, ఉంటాను. నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. సాకేత్ వెళ్ళాడన్నానే, వస్తున్నాడు. త్వరగా కాని. హీరో గారు ఎక్కడికి వెళ్ళారో? మొహం వేలాడేసుకుని వస్తున్నారు. చెప్తాను. ఏయ్, ఏంటిది? ఏంటి సాకేత్ అలా ఉన్నావు? ఏంటి కొత్త డ్రామానా? నేనెలా ఉంటే నీకెందుకు? నువ్వు డల్గా ఉంటే నేను చూడలేను. ఎక్స్ట్రాలు చేయకు. ఇందులో ఎక్స్ట్రాలు ఏమున్నాయి సాకేత్? నేనేం చేసినా నీకోసమే కదా. షటప్. పిచ్చి పిచ్చిగా వాగితే 32 పళ్ళు రాలుతాయి. జాగ్రత్త. పెళ్ళాగినందుకు నేను బాధపడాలి కానీ నువ్వు బాధపడ్డావేంటి, ఆవేశపడ్డావేంటి? ఏయ్, బాధ లేదు, ఆవేశం లేదు. మళ్ళీ దేనికి నాటకం? ఇంకా ఏం చేద్దామని? చేసింది చేసావు. నన్ను ఇలా దుర్మార్గుడిగా నిలబెట్టి ఏం సాధించాలనుకుంటున్నావే? నువ్వు ఎన్ని పథకాలు వేసినా, చివరికి తలకిందులు తపస్సు చేసినా నన్ను నీ వైపు తిప్పుకోలేవు. అవసరం లేదు, నేనే తిప్పుకోను. నువ్వే తిరిగి నన్ను వెతుక్కుంటూ నా దగ్గరికి వస్తావు. చిపం, అది ఈ జన్మలో జరగదు. మరో జన్మ దాకెందుకు? ఈ జన్మల విషయాలే గుర్తుండవు. అందుకే ఈ జన్మలోనే నేనేం కోరుకున్నానో అది నా సొంతం చేసుకుంటాను. కలలు కనకు, పోతలిగి. మరి ఇంత నీచమైన దాన్ని అనుకోలేదు. సాకేత్, నేను నీకన్నా చాలా బెటర్. యూ నా ఆశల్ని అసహించుకుని నన్ను నిరాశపరిచేలా ప్రవర్తించావు. అందుకే నిన్ను సాధించాలని కంకణం కట్టుకున్నాను. సాధించి తీరుతాను సాకేత్. నన్ను దోషిగా నిలబెట్టి సాధించి ఏం సుఖపడతావే? నాకు అన్యాయం చేయాలని చూస్తే నీకీ భూమి మీద స్థానం లేకుండా చేస్తాను. జాగ్రత్త. సరే, వెళ్ళు. ముందు నీ స్థానం నువ్వు కాపాడుకో. ఆ తర్వాత నా స్థానం గురించి ఆలోచించొచ్చు. వెళ్ళు.